నమస్కారం, నా పేరు వెంకట్. మీరు చూస్తుంది svvenkattechvlogs. ఈరోజు మనం వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియోలో మనం ఒక ప్రోడక్ట్, నేను ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ బుక్ చేసిన. ఆ ప్రోడక్ట్ వచ్చేసి వైర్లెస్ మైక్. ఆ మైక్ని మనం అన్బాక్సింగ్ చేసి ఈ మైక్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని ఫీట్స్ డిస్టెన్స్లో వాయిస్ రిసీవ్ చేసుకోగలుగుతుంది అన్నీ కూడా మనం టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. పాస్వర్డ్ ఓకే. ఇప్పుడు మనం ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఇందులో ఏం వచ్చింది అనేది. ఈ మైక్ వచ్చేసి ఎవరికి యూజ్ అవుతుంది అంటే, ఈ మైక్ ఫోటోగ్రాఫర్స్ అంటే ఒరిజినల్ వాయిస్ రికార్డ్ చేసి మన ప్రోమోస్లో పెట్టుంటారు కదా, వాటి అన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ అలాగే యూట్యూబర్స్కి. దీని బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్ వచ్చేసి లాస్ట్లో చెప్తా. ఈ మైక్ పేరు గ్రెనారో. మైక్ పేరు వచ్చేసి గ్రెనారో. ఓకేనా, చూడండి. మైక్ పేరు గ్రెనారో. చూద్దాం దీనికి రివ్యూ చాలా బాగుందని ఈ మైక్ బుక్ చేసిన. అండ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ ఇది బాగా పనిచేస్తుంది. చాలా బాగుంటుంది మైక్ కూడా. చూద్దాం. మనం అందరు చెప్పినారంటే బాగుంటుంది కానీ మనం చెక్ చేసే కానీ మనకు తెలియదు కదా, అందుకోసం మనం చెక్ చేద్దాం. ప్యాకింగ్ నీట్గా ఉంది. ఓకే, వచ్చింది. ఇది ఒక రిసీవర్, 2 మైక్లు అనమాట. ఇది వచ్చేసి ఒక రిసీవరు, 2 మైక్లు. చూడండి, ఒక రిసీవరు, 2 మైక్లు. దీన్ని ఇప్పుడు ఇది మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి మొబైల్ కనెక్ట్ చేసుకోవాలా. ఇది మనకి మైక్. ఇంకొక మైక్, 2 మైకులు. వీటి ఛార్జింగ్ పోర్ట్లు వచ్చేసి ఇక్కడ ఇచ్చినాడు చూడండి, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీని కింద ఒక డైరెక్ట్ ఇట్లా పెట్టేస్తే మనం ఈ పొజిషన్లో ఛార్జింగ్ అయిపోతాయి. దీనికి మనం ఛార్జ్ చేసుకోవాలా. దీనికి ఛార్జ్ చేయాలంటే ఇక్కడ, దీని ఛార్జింగ్ ఇక్కడ. ఓకే, కనపడుతుంది. సి టైప్ ఇది కూడా. ఇందులో ఇంకా ఏమేమి ఇచ్చినాడు అనేది మనం చూద్దాం. ఇది వారంటీ కార్డ్. ఇది వచ్చేసి 2 మైకులు, ఒక రిసీవర్. ఇది మొబైల్ కనెక్టర్. ఇది మొబైల్ కనెక్ట్ చేసుకోవాలా. బాక్స్లో ఇంకా ఏమి ఇచ్చినాడు, ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. ఒక కేబుల్. ఐఫోన్ వాడే వాళ్ళకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఆ రిసీవరు, అది కూడా ఇచ్చినాడు. ఇవి 2 రిసీవర్స్ టైప్ అనమాట. ఇవి 2 ఇచ్చినాడు. ఐఫోన్ వాడే వాళ్ళకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫోన్కి నేను 2 ఫోన్లకి కనెక్ట్ చేసి చూపిస్తా ఎట్లుంటుంది అనేది. నాదైతే ఐఫోన్. ఇప్పుడు ఐఫోన్ది కనెక్ట్ చేసి దాని ఆడియో ఇలా ఉంటుంది, ఎంత దూరం రిసీవింగ్ చేయగలుగుతుంది, ఎన్ని ఫీట్స్ అనేది మనం చెక్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఫస్ట్ అయితే వీటిని ఆన్ చేద్దాం. మైక్ ఇట్లా పెట్టేసుకుని లోపల పెట్టుకుందాం. మైక్ ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఎన్ని ఫీట్స్ వస్తుంది అనేది నా ఎంబడి రా, ఇటు వరకే రా, చెక్ చేద్దాం. లాసమ్మద్దా, ఒకసారి రా లాసమ్మ. 10 ఫీట్స్ దా. ఇందాక వాడు వచ్చినప్పుడు రాలేదు, నువ్వు వచ్చినప్పుడు వస్తుందేమో చూద్దాం వీడియో రికార్డింగ్కి. మైక్ చెక్ చేద్దాం. ఎన్ని ఫీట్స్ వచ్చినా లెక్కే కౌంట్ చేయి. ఫీట్స్ కౌంట్ చేయి, నీ స్టెప్స్ కౌంట్ చేయి. 20 ఫీట్స్. ఇప్పుడు అటు తిరుగు. నువ్వు వచ్చినావు మళ్ళా తోక. ఇప్పుడు 30 ఫీట్స్. 30 ఫీట్స్. ఎవరో ఒక అడ్డం వస్తూనే ఉంటారు మామూలు.
50 వచ్చేటమా ఇప్పుడు? రేయ్ కింద వేస్తావరా నువ్వు? 70 ఫీట్స్ 70 ఫీట్స్ వచ్చినాము. వాయిస్ ఎంత రికార్డ్ అవుతుంది ఏం కదా ఏంది అర్థమవుతుంది. 80 ఫీట్స్ అనుకోండి దగ్గర ఇంతకు మించి పోనీకి లేదు. అలా రిటర్న్ పోదాం. మొత్తం ఆడ వరకు కౌంట్ చేయాలా నువ్వు ఫీట్స్, ఓకేనా? కరెక్ట్గా చేసుకో. మా పాప ఫీట్స్ కౌంట్ చేస్తుంది చూడండి. రేపు నువ్వు కౌంట్ చేయరా? లేదా వాడు చూస్తా. వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఏంది? కాదే. ఇప్పుడు పోయి మళ్ళీ మొత్తం వీడియో చూసుకొని ఎన్ని ఫీట్స్ వరకు వచ్చింది ఏంటి అనేది మనం చెప్తా. దీని మైక్ రివ్యూ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతా, ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పటి వరకు చూద్దాం. మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఆడ కూర్చునేది? ఆడ ఎవరెవరు కూర్చున్నారు ఆడ? మీ ఫ్రెండ్స్ వాళ్ళు? సరే చూస్తా. ఎన్ని ఉన్నాయమ్మా? 100 ఫీట్సా? చూద్దాం. ఇప్పుడు ఎన్ని ఫీట్స్ వరకు రికార్డ్ అయిందో వాయిస్ ఏమో మళ్ళీ వీడియో చూస్తే కానీ మనకు అర్థం కాదు. దగ్గర మ్యాక్సిమం కవర్ చేసిన, ఎన్ని ఫీట్స్ వెళ్ళగలిగితే అంత వెళ్ళిన. నెక్స్ట్ అంతవరకు వాయిస్ రికార్డ్ అయిందో లేదో కూడా నాకు తెలియదు. నేను వీడియోలో చూడాలి, చూసి మీకు ఎన్ని ఫీట్స్ వరకు వచ్చింది అనేది నేను చెప్తా. వీడియో చెక్ చేసిన మైక్ డిస్టెన్స్ ఎన్ని ఫీట్స్ డిస్టెన్స్ వరకు పనిచేస్తుంది, వాయిస్ రిసీవ్ చేసుకోగలుగుతుంది అని చెక్ చేస్తే మ్యాక్సిమం 60 ఫీట్స్, అంటే 80 ఫీట్స్ వరకు కూడా వస్తుంది, కానీ లైట్గా కట్ అవుతుంది వాయిస్ అనమాట. దానికోసం అంటే దీని డిస్టెన్స్ 60 ఫీట్స్, అంతకంటే ఎక్కువ దూరం కూడా మనకు అవసరం ఉండదులేండి, సరిపోతుంది. 60 ఫీట్స్లో వరకు ఈ డిస్టెన్స్ వరకు ఈ మైక్ రిసీవ్ చేసుకోగలుగుతుంది. వాయిస్ చాలా క్లారిటీగా రిసీవ్ చేస్తుంది. నాయిస్ కూడా చాలా తక్కువే ఉంది. పక్కన స్కూటీ అవి వచ్చినప్పుడు కూడా, స్టార్ట్ అయినప్పుడు కూడా వాటి నాయిస్ ఎక్కువ తీసుకోలే, నా వాయిస్ ఎక్కువ తీసుకుంది. మెయిన్ సబ్జెక్ట్ వాయిస్ ఏదైతే ఉందో మెయిన్ సబ్జెక్ట్ వాయిస్ మాత్రమే ఇది క్యాప్చర్ చేస్తుంది. అంటే మనకు ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళ వాయిస్ క్యాప్చర్ చేస్తుంది అనుకోండి, ఓకేనా? అండ్ ఇది 50-60 ఫీట్స్ వరకు పర్లేదు. దాని తర్వాత వాయిస్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అంతకంటే దూరం డిస్టెన్స్లో మనం చేయం వీడియో. కెమెరాకే ఆ 50 ఫీట్స్ 60 ఫీట్స్ అంటేనే చాలా ఎక్కువ. అండ్ కాబట్టి మీరు ఈ తక్కువ బడ్జెట్లో మనకి 3000 బడ్జెట్లో ఈ మైక్ దొరకడం అంటే చాలా బెస్ట్ అనమాట. బెస్ట్ మైక్ ఇది అనుకోవచ్చు. చాలా నీట్ ఉంది. వాయిస్ కూడా నా వాయిస్ నేను ఇంత ముందుకు అంటే ఇప్పుడు మీకు నా వీడియో మళ్ళీ అన్బాక్సింగ్ తర్వాత నేను వీడియోలో కనిపిస్తూ వచ్చిన కదా, అప్పటి నుంచి మైక్ కనెక్టింగ్తో వచ్చిన వాయిస్ ఇది. అంతకుముందు ఓన్లీ ఫోన్ వాయిస్ అనమాట, డైరెక్ట్ ఫోన్లోనే వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ వాయిస్కి ఈ వాయిస్కి తేడా మీరే గమనించండి. కొంచెం ఫ్రంట్కి బ్యాక్కి కొట్టుకొని వీడియో చూడండి, తేడా మీకే తెలుస్తుంది. వాయిస్ ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు మైక్తోనే మాట్లాడుతున్నా. ఈ వీడియో అంతా ఇప్పుడు నేను మైక్ కనెక్ట్ చేసుకున్న నుంచి నన్ను వీడియో నేను కనపడుతున్నప్పటి నుంచి మైక్ కనెక్టింగ్లోనే ఉంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఎలా ఉంది. అంతకుముందు వీడియోలో ఓన్లీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఫోన్లో మాత్రమే వాయిస్ రికార్డింగ్ పెట్టినా అనమాట. అందుకోసం రెండు చెక్ చేసుకోండి. ముందరికి వెనక్కి కొట్టుకొని కొంచెం చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఇది మైక్ క్వాలిటీ ఎలా ఉంది, వాయిస్ క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది. ఫోన్ క్వాలిటీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది నేను రికార్డ్ చేస్తుంది ఐఫోన్లో చేస్తాను, మీకు ఇది తెలిసే ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనిలో కూడా మైక్ చాలా బాగుంటుంది, ఐఫోన్ మైక్ కూడా. చూడండి ఇప్పుడు రెండు కంపేర్ చేసుకొని మీరే చూసి కామెంట్స్లో తెలియజేయండి ఏది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అనేది. వాయిస్ పరంగా మీరు ఏది బాగుంది అంటే నాయిస్ ఎక్కువ ఏది ఉంది ఏం కదా అంటే, ఇది ఫోన్తో ఇంట్లో రికార్డ్ చేసిన, ఇది అవుట్డోర్లో వెళ్ళి రికార్డ్ చేసిన, నాయిస్ అయితే చాలా తక్కువ నాకు కనపడడం. కాబట్టి మీరు దీని బడ్జెట్ దీని బడ్జెట్ వచ్చేసి 2999, 3000 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది ఇది. దీని మైక్ పేరు వచ్చేసి గ్రెనారో. ఇది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది 2999కి. నాకైతే బాగా నచ్చింది మైక్. ఇది మా ఫ్రెండ్ కోసం బుక్ చేసిన. ఆయన వచ్చేసి టీవీ రిపోర్టర్స్ కూడా ఈ మైక్స్ చాలా బాగుంటాయి. వైర్ పెట్టుకొని వాళ్ళు తలకాయ నొప్పి అవసరంలే.
ఈ మైక్ బుక్ చేసుకుంటే చాలా మంచిది, మీకు చాలా మంచి అవుట్పుట్ కూడా ఉంది. కాబట్టి ఈ మైక్ బుక్ చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది 2999. రేపు నాకు తెలిసి ఈ మైక్ కాస్ట్ డిసెంబర్లో క్రిస్టమస్కి అప్పుడు ఏదైనా బిలియన్ డేస్ ఏదో ఒకటి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మైక్ కాస్ట్ తగ్గుతుంది, అప్పుడు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.